మన సంస్కృతిలో జానపద కళలు ప్రధాన భాగమని, ఆచార వ్యవహారాలకు అద్దం లాంటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఆర్ఓ డి తిప్పేనాయక్, డిడి నాగార్జున అన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఆర్ఓ డి తిప్పేనాయక్, డిడి నాగార్జున జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కళల దినోత్సవం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మనం ఇంతకు మునుపు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు కానీ లేకపోతే సినిమా మాధ్యమం కానీ ఇటువంటివి అంటే ఇప్పుడంటే యూట్యూబ్ అన్ని రకరకాల టీవీ మాధ్యమాలు అన్నీ వచ్చి మనం రకరకాల మనకు తృప్తినిచ్చేటువంటి లేకపోతే మనకు టైం పాస్ చేసేటువంటి లేదంటే మనము ఆనందించేటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెవలప్ కావడంతో జానపద కళలు మరుగున పడిపోతున్నాయి. అందువల్ల వీటిని మన పూర్వీకులు గ్రామాల్లో ఏదైనా వాళ్ళకి ఈ ఆటోమేటిక్గా ఈ చూడాలి, లేకపోతే వాళ్ళ యొక్క విరామ సమయాన్ని ఎంజాయ్ చేయాలి అనేటువంటి కలిగినప్పుడు ఖచ్చితంగా మనకు అప్పట్లో కనిపించేటువంటి మార్గం ఏంటంటే జానపదలే. సో ప్రజలకు అనాదిగా ఈ జానపద కళల వల్లనే మిగతా కళలన్నీ డెవలప్ అయినాయి. ఇవే మూలం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము, దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడ ర్యాలీ జరపాలని తలపెట్టడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మరుగున పడిపోతున్న కళారూపాలను కూడా ఒక వెలుగులోకి తీసుకురావాలని ఉద్దేశించాక మరి ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జానపద కళాకారుల సంక్షేమ సంఘం తరపున ఈనాడు కళారూపాలన్నింటినీ కూడా మరి బతికించండి, కళారూపాలకి ఒక చేయూతనివ్వండి, అలాగే కళారూపాలకి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని ఉద్దేశించాక ఈనాడు మీ ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది సార్. మరి ముఖ్యంగా ప్రతి కళాకారుడు ఏదైనా అర్ధరాత్రి ప్రోగ్రాంకి వెళ్ళొస్తే మరి తనకి ఒక గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు గురవుతున్నారు. అందుచేత ప్రతి కళాకారుడికి మన రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి గుర్తింపు కార్డులు అందజేయాలని, అలాగే మరి అర్హులైనటువంటి ప్రతి కళాకారులకి 10,000 రూపాయలు పెన్షన్ మరి ప్రభుత్వం ద్వారా అందించాలి. మరి ఈనాడు వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, కళాకారులకి అదే 4,000 ఇస్తున్నారు. కళాకారుడు వేరు, వృద్ధులు వేరు. ఎందుకంటే కళాకారుడు 45 సంవత్సరాలలోనే అనేక సేవలు అందించి ఆయనలో ఉన్న శక్తి కూడా తగ్గిపోయే సమయంలో మరి ప్రభుత్వం కూడా 45 సంవత్సరాలు దాటిన ప్రతి కళాకారుడికి మరి పెన్షన్ అనేది మంజూరు చేయాలని, అలాగే కళాకారులకి రాష్ట్ర స్థాయిలో అందిస్తున్నటువంటి పురస్కారాలు మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంఘాల వారికి అప్పచెప్పాలని, అలాగే మరి ప్రతి కళాకారుల సమస్య పట్ల అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న జానపద ఈ సంబరాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్.